ఏపీ ఎప్పుడు కూడా రాజకీయంగా సంచలనాలకు వేదికగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. ఏపీ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. అదేవిధంగా పార్టీలు కూడా దూకుడు మీద ఉంటాయి. ఇక మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎప్పుడు కూడా రాజకీయం వేడి మీద ఉంటుంది. ఎన్నికలు రేపో మాపో అన్నట్లుగానే రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ సాగుతూ ఉంటుంది. దానికి కారణం ఏపీలో రాజకీయ సామాజిక నేపథ్యం అన్నీ కూడా గిరి గీసినట్లుగా అటు ఇటు మొహరించి ఉండటమే అని విశ్లేషణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న వేడి చాలదు అన్నట్లుగా కొత్త చర్చ అయితే ఏపీ పాలిటిక్స్ ని ఊపేస్తూ ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12కి అక్షరాల 20 నెలలు పూర్తయింది. మరో 4 నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతాయి. ఏపీలో చంద్రబాబు వంటి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడి సారథ్యంలో కూటమి ముందుకు సాగుతోంది. బాబుది అర్ధ శతాబ్దం రాజకీయం. దేశ రాజకీయాల్లోనే ఆయన బిగ్ ఫిగర్ గా ఉన్నారు. ఆయన అంతటి అనుభవం ఉన్నవారు దేశ రాజకీయాల్లో వర్తమానంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే బాబు వంటి బిగ్ ఫిగర్ ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో కొత్త నాయకత్వం వస్తుందని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఇదే టాపిక్ మీద సామాజిక మాధ్యమాలు వేదికగా డిస్కషన్ సాగుతోంది. బాబు ప్లేస్ లో లోకేష్ సీఎంగా వస్తున్నారు అన్నదే ఆ చర్చ. దానికి ఉగాది ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు అని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది మార్చి 19న వచ్చింది. ఆ రోజున ఏపీ కూటమి ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఉంటుందని, కొత్త ముఖ్యమంత్రిగా నారా లోకేష్ పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రచారం సాగుతోంది. దానికి గల కారణాలు కూడా చెప్తూ ఉన్నారు. తెలుగుదేశంలో యువతరం కొత్త తరం ప్రతినిధిగా లోకేష్ ఉన్నారని అంటూ ఉన్నారు. ఆయన సీఎం కావడానికి ఇదే సరైన తాణమని, ఇంకా 3 ఏళ్లకు పైగా అధికారం చేతిలో ఉండగానే లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే 2029 ఎన్నికల నాటికి ఆయన పార్టీకి ప్రభుత్వాన్ని సమర్థంగా ముందుకు నడిపించి మరోసారి గెలిపించుకుని వస్తారని విశ్లేషిస్తూ, దానికి ఉగాది ముహూర్తంగా లోకేష్ ని సీఎం చేయడమే మార్గమని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సోషల్ మీడియాలో అయితే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే లోకేష్ తాజాగా ఆత్మీయ విందు పేరుతో ప్రతి జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అన్ని మాట్లాడుతూ ఉన్నారు. వారితో లంచ్, డిన్నర్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఈ నూతన సంప్రదాయానికి తెరలేపిన విధానం చూస్తే తొందరలోనే లోకేష్ చేతికి పగ్గాలు వెళ్తున్నాయని, అందుకే ఇదంతా అంటూ సోషల్ మీడియా కథనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయని అంటూ ఉన్నారు. లోకేష్ రాజకీయ ఎదుగుదలకు, పదవుల స్వీకారానికి పునాది రాయపడింది 2017 ఉగాది వేళ అని గుర్తు చేస్తూ ఉన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు లోకేష్ ఏ సభలో కూడా సభ్యుడు కాదు. ఆయన మంత్రి అవుతారని పుకార్లు ఇలాగే వస్తూ ఉండేవి. ఎలా అవుతారు, ఏ అసెంబ్లీ సీట్ ఖాళీ లేదు కదా అన్నది అంతా మాట్లాడుకున్నారు. కానీ అనూహ్యంగా 33 ఏళ్ల వయసులో లోకేష్ పెద్దల సభకు నామినేట్ అయ్యారు. అలా ఆయన ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని, కీలక శాఖలను దక్కించుకున్నారు. ఇలా ఉగాది ఆయనకు కలిసొచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఉగాదినే ముహూర్తంగా పెట్టుకుని లోకేష్ ని ముఖ్యమంత్రి చేసే ప్రక్రియ మొదలైంది అని పుకార్లుగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం సాగుతోంది. అయితే రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరు కూడా ఈ రకమైన గాసిప్స్ ని, ప్రచారాన్ని అసలు నమ్మరని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఏపీ ఇప్పుడు అనేక సవాళ్లతో ఉంది. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వం ఈ పరిస్థితుల్లో అవసరమని అంతా అంటున్నారు. అదేవిధంగా చూస్తే అమరావతి పూర్తి కావాలి, పోలవరం కంప్లీట్ కావాలి, ఏపీలో ఎన్నో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కాలని అంటూ ఉన్నారు. పైపెచ్చు బాబు నాయకత్వం అంటేనే కూటమిలో జనసేన కానీ, బీజేపీ కానీ అంగీకరించి పనిచేస్తున్నాయని రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. టీడీపీ వరకు క్యాడర్ కి లోకేష్ సీఎం కావాలని ఉన్నా కూడా, ఆ విషయంలో సైకిల్ పార్టీ పూర్తి అనుకూలంగా ఉన్నా కూడా కూటమి రాజకీయాలను, ఏపీ పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటూ ఉన్నారు. అయితే ఈ తరహా ప్రచారం మీద నారా లోకేష్ సైతం ఆసక్తిగా లేరని అంటూ ఉన్నారు. ఈ మధ్య జరిగిన పార్టీ పార్లమెంటరీ కమిటీ నేతల సమావేశంలో అతి ఉత్సాహంతో లోకేష్ సీఎం అని ఒక కార్యకర్త నినాదాలు చేస్తే లోకేష్ సున్నితంగానే వద్దు అని చెప్పుకొచ్చారు. మన పార్టీకి, కూటమికి నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైన్యాధిపతి, మనమంతా సైనికులం అని లోకేష్ చెప్పుకొచ్చారు. మీరంతా ఈ తరహా స్లోగన్స్ ఇస్తూ ఉన్న ఉద్యోగం పీకించేలా ఉన్నారు అని లోకేష్ చమత్కారంగా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా సోషల్ మీడియా ప్రచారంగా ఉంది, కానీ ఉగాది వేళ రాజకీయ సంచలనం ఏది నమోదు అయితే కాదని అంటూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.